Hello viewers, welcome to the review of match number 24 between Rajasthan Royals and Gujarat Titans. అండ్ ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఓటమి అనేది తెలియకుండా ఉన్న రాజస్థాన్ రాయల్స్ మొత్తానికైతే ఓడిపోయారు ఈరోజు ఫస్ట్ టైం ఈ ఐపీఎల్లో. అండ్ అది జరగడానికి ఆల్మోస్ట్ ఒక అద్భుతమే జరిగింది అన్న రీతిలో జరిగింది మ్యాచ్ అయితే. అండ్ ఇట్ వాజ్ అన్ అన్బిలీవబుల్ మ్యాచ్. గుజరాత్ టైటన్స్ జనరల్లీ ఒక గుడ్ చేజింగ్ సైడ్ అండ్ వాళ్ళు ఈరోజు ప్రూవ్ చేశారు వాళ్ళ దగ్గర బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారు. మొత్తం ఐపీఎల్లోనే వాళ్ళ దగ్గర బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారు. ఎలాంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో అయినా చేజ్ చేయగలరు అనేసి ప్రూవ్ చేశారు వాళ్ళు ఈరోజు. సో స్కోర్ కార్డ్ ఒకసారి చూసేద్దాం. సో ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్లో 196 రన్స్ కొట్టారు. అండ్ జైపూర్ హ్యాస్ బీన్ ఏ హై స్కోరింగ్ గ్రౌండ్ దిస్ సీజన్. ఈ సీజన్లో జైపూర్లో మంచి హై స్కోర్స్ వస్తున్నాయి. అండ్ లాస్ట్ మ్యాచ్ చూసినట్లయితే ఆర్సీబీ కొట్టిన 180+ స్కోర్ని చాలా ఈజీగా కొట్టేశారు ఆర్ఆర్. సో 196 అనేది అట్లీస్ట్ దే థింక్ శాంసన్ ఏం చెప్పాడంటే వీ థాట్ ఇట్ వాజ్ అబౌవ్ పార్ అన్నట్టు చెప్పాడు. అంటే మేము ఖచ్చితంగా గెలిచేస్తాం ఈ స్కోర్ తోటి, ఎక్స్పెక్టెడ్ స్కోర్ కన్నా ఎక్కువే కొట్టామని చెప్పాడు. బట్ జీటీ కూడా ఆల్మోస్ట్ చేజ్లో 15 ఓవర్స్ వరకు ఎక్కడ చేజ్ చేస్తున్నట్టు అనిపించలేదు. అండ్ దెన్ సడన్లీ లాస్ట్ 5 ఓవర్స్లో మొత్తం టర్న్ అయిపోయింది మ్యాచ్. అండ్ శుభ్మన్ గిల్ అండ్ దేర్ ఫినిషర్స్ కేమ్ టు ద పార్టీ. అండ్ దెన్ మొత్తానికి మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు జరిగింది అండ్ గెలిపించేశారు. సో టైటిల్ కార్డ్ ఈజ్ లైక్ జీటీ డిఫీటెడ్ రాజస్థాన్ రాయల్స్ బై 3 వికెట్స్ అండ్ 0 బాల్స్ రిమైనింగ్. అంటే లాస్ట్ బాల్ వరకు జరిగింది మ్యాచ్. లాస్ట్ బాల్కి 2 రన్స్ కొట్టాలన్నప్పుడు రషీద్ ఖాన్ 4 కొట్టి గెలిపిస్తాడు గుజరాత్ టైటన్స్ ని. అండ్ ఇట్ వాజ్ అన్ అన్బిలీవబుల్ మ్యాచ్ అగైన్ అండ్ జీటీ ఫినిషింగ్ వాజ్ లిటరలీ ఫైర్. సో ఈ మ్యాచ్ డీటెయిల్ రివ్యూ ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ మ్యాచ్ టాస్ గెలిచింది అయితే ఫస్ట్ జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ హీ హాజ్ ఎలెక్టెడ్ టు బౌల్ ఫస్ట్. సో లాస్ట్ మ్యాచ్ కూడా చూసుంటారు, ఆర్ఆర్ చాలా ఈజీగా చేస్ చేశారు ఆర్సీబీ స్కోర్ని. మేబీ దాన్ని చూసి ఈజీగా చేస్ చేయొచ్చు అనుకున్నారేమో 180 లోపు కంట్రోల్ చేస్తే. సో దే హ్యావ్ ఎలెక్టెడ్ టు బౌల్ ఫస్ట్. అండ్ టీమ్ చేంజెస్ విషయానికి వస్తే ఆర్ఆర్ హ్యాస్ మేడ్ 2 చేంజెస్. వాళ్ళకి ఇప్పటివరకు టోర్నమెంట్లో మంచి బౌలింగ్ చేస్తున్న ఆండ్రే బర్గర్ కొంచెం నిగిల్ అని చెప్పి ఈ మ్యాచ్కి అవైలబిలిటీకి లేడు. సో తన ప్లేస్లో ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేర్ని టీంలోకి తీసుకున్నారు అండ్ తను బాగా పర్ఫామ్ చేశాడు కూడా ఈ మ్యాచ్లో. అండ్ దెన్ ఎక్స్ట్రా బౌలర్ అండ్ దెన్ సో ఎక్స్ట్రా ఫారినర్ ఇంకొకరిని ప్లే చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈ మ్యాచ్లో వాళ్ళు కేశవ్ మహారాజ్ని టెస్ట్ చేశారు, సౌత్ ఆఫ్రికన్ స్పిన్నర్ని. సో కాబట్టి బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్న శుభం దుబే బదులు ఈ మ్యాచ్లో బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ని యూస్ చేసుకున్నారు కాబట్టి దే హ్యావ్ యూస్డ్ కేశవ్ మహారాజ్ ఇన్ దిస్ మ్యాచ్. అదే గుజరాత్ టైటన్స్ అయితే 3 చేంజెస్ చేశారు, ఎందుకంటే వాళ్ళు 2 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయారు, కొంచెం ప్రెషర్లో ఉన్నారు కాబట్టి చేంజెస్ చేయాల్సి వచ్చింది. అండ్ దే మేడ్ 3 చేంజెస్. ఫస్ట్ అయితే ఫామ్లో లేని కేన్ విలియమ్స్ అన్ని తీసేసి తన ప్లేస్లో ఓవర్సీస్ బ్యాటర్ మాథ్యూ వేడ్ని తీసుకున్నారు. అండ్ వికెట్ కీపింగ్ తనకిచ్చారు కాబట్టి లాస్ట్ మ్యాచ్లో వికెట్ కీపింగ్ చేసిన బీఆర్ శరత్ని టీంలోంచి తీసేసి అండ్ దే హ్యావ్ టేకన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అభినవ్ మనోహర్ ఇన్ టు ద టీమ్. సో కొంచెం మిడిల్ ఆర్డర్ని స్ట్రెంగ్తెన్ చేసుకున్నారు. అండ్ ఆల్రౌండర్ దర్శన్ నల్కండే ప్లేస్లో షారుఖ్ ఖాన్ని కూడా తీసుకున్నారు. సో మొత్తానికైతే మిడిల్ ఆర్డర్ వీక్ అయింది అని చెప్పాను కదా ఇంతకు ముందు ఒక వీడియోలో. సో దాన్ని మిడిల్ ఆర్డర్ని అయితే కొంచెం స్ట్రాంగ్ చేసుకున్నారు వాళ్ళు క్లియర్లీ. బట్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయింది వాళ్ళకి ఈ మ్యాచ్లో. సో డీటెయిల్ రివ్యూలో చూసేద్దాం. సో మొత్తానికి ఫస్ట్ ఆర్ఆర్ బ్యాటింగ్ లైన్ ప్రోగ్రెషన్ చూద్దాం. సో ఫస్ట్ 6 ఓవర్స్ పవర్ ప్లే స్కోర్ వాళ్ళ స్కోర్ 43 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. అండ్ లాస్ట్ మ్యాచ్ తప్ప ఎవ్రీ మ్యాచ్ జరుగుతున్నట్టు వాళ్ళ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అండ్ జాస్ బట్లర్ ఫెయిల్ అయిపోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ కూడా ఫెయిల్ అయ్యారు వాళ్ళిద్దరూ. జైస్వాల్ ఫెయిల్ అనలేం, బట్ పవర్ ప్లే దాటి అయితే ఈ మ్యాచ్లో తను ఈ సిరీస్లో తను ఒక్క మ్యాచ్ కూడా పవర్ ప్లే దాటి ఆడలేదు, పవర్ ప్లేలోనే అవుట్ అయిపోయాడు ఎవ్రీ మ్యాచ్. అండ్ ఆ ట్రెండ్ కంటిన్యూ అయింది. మంచి స్టార్ట్ వచ్చింది అగైన్, బట్ కొంచెం యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. 19 బాల్స్కి 24 కొట్టాడు. అండ్ జాస్ బట్లర్ అగైన్ ఫ్లాప్ ది సీజన్. సో ఈ సీజన్లో వీళ్ళ బ్యాటింగ్ని మోస్తున్న రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్ క్రీజ్లోకి వచ్చారు అండ్ వాళ్ళే ఈ మ్యాచ్ కూడా మెరిశారు. సో మొత్తానికి పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ 43 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. సో దీని తర్వాత 10 ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ 73 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ ఉంది. సో ఈ 4 ఓవర్స్లో ఫస్ట్ కొంచెం ఇన్నింగ్స్ని స్టడీ చేశారు, డీసెంట్ పార్ట్నర్షిప్ 30 రన్స్. కాకపోతే వికెట్ ఇవ్వకుండా కొంచెం 10 ఓవర్స్ వరకు చిన్నగా ఆడుకుంటూ వచ్చారు వీళ్ళిద్దరూ. అండ్ దెన్ 10 ఓవర్స్ తర్వాత నుంచి రియాన్ పరాగ్ స్టార్టెడ్ హిట్టింగ్, పర్టికులర్లీ నూర్ అహ్మద్ బౌలింగ్లో ఫుల్ లెంత్ బాల్స్ వేసినప్పుడు లెగ్ సైడ్ చాలా నీట్గా సిక్సెస్ కొట్టాడు రియాన్ పరాగ్. అండ్ దెన్ నెక్స్ట్ 5 ఓవర్స్లో ఈ వీళ్ళిద్దరూ 66 రన్స్ యాడ్ చేశారు అండ్ మెజారిటీ ఆఫ్ ద స్కోరింగ్ కేమ్ ఫ్రమ్ రియాన్ పరాగ్స్ బ్యాట్. సో మొత్తానికైతే 15 ఓవర్స్కి 134 అయిపోయింది, మంచి ప్లాట్ఫామ్ వచ్చింది, వికెట్స్ ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేశాము 190 స్కోర్. దానికి తగ్గట్టే వాళ్ళు ఆడి ఇంకా ఎక్కువ 196 కొట్టేశారు లాస్ట్ 5 ఓవర్స్లో.
దే స్కోర్డ్ 62 రన్స్. సో ఈ ఫేస్లో ఏం జరిగిందంటే మొత్తానికైతే రియాన్ పరాగ్ స్టిల్ బిగ్ షాట్స్కి ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఉండి 19th ఓవర్లో అవుట్ అయిపోయాడు. తన ఎండ్ స్కోర్ 76 ఫ్రమ్ 48 బాల్స్. అండ్ తను కోహ్లీకి కాంపిటీషన్ ఇస్తున్న ఎవరైనా బ్యాట్స్మెన్ ఉన్నారంటే రియాన్ పరాగ్. అది ఈ టోర్నమెంట్లో ఆరెంజ్ క్యాప్కి ఒక మ్యాచ్లో ఆరెంజ్ క్యాప్ తీసుకున్నాడు, బట్ వెంటనే కోహ్లీ మళ్ళీ సెంచరీ కొట్టి నెక్స్ట్ మ్యాచ్ కొట్టి ముందుకు వెళ్ళిపోయాడు. సో పరాగ్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అవ్వడంతో కొంచెం వెనకబడిపోయాడు. అగైన్ ఈ మ్యాచ్లో డిస్టెన్స్ని కొంచెం తగ్గించుకున్నాడు. సో మొత్తానికైతే ఇంకా కూడా ఒక 50 రన్స్ దాకా డిఫరెన్స్ ఉంది రియాన్ పరాగ్కి అండ్ విరాట్ కోహ్లీకి, బట్ అట్లీస్ట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్. సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ మంచి ఇన్నింగ్స్ తర్వాత మళ్ళీ ఇంకొక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చాలా మంచి కన్సిస్టెన్సీ అండ్ మంచి స్ట్రైక్ రేట్ చూపిస్తున్నాడు. తను వరల్డ్ కప్లో ఆడాలని గట్టిగా పట్టుదలతో ఉన్నట్టున్నాడు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు సంజు శాంసన్. హీ స్కోర్డ్ 68 నాట్అవుట్ ఫ్రమ్ 38. అండ్ లాస్ట్లో హెట్ మైర్ వచ్చాడు అండ్ దెన్ హీ ఆల్సో కనెక్టెడ్ 2 సిక్సెస్ అండ్ దెన్ మొత్తానికి 5 balls లో 13 నాట్అవుట్గా ఉన్నాడు. సో మొత్తానికైతే 20 ఓవర్స్కి 196 కొట్టేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో టాప్ పర్ఫార్మర్స్ ఆర్ రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్. వీళ్ళిద్దరే మొత్తం ఆల్మోస్ట్ ఫస్ట్ పవర్ ప్లే వికెట్స్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ 19th ఓవర్స్ వరకు వీళ్ళే పెద్ద పార్ట్నర్షిప్ వీళ్ళే చేశారు. అండ్ దెన్ ఆల్మోస్ట్ 130-40 రన్స్ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరిది. ఫెయిల్యూర్స్ ఈజ్ జాస్ బట్లర్ అగైన్. జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టి ఫామ్లోకి వచ్చాడు. సో జాస్ బట్లర్ జనరల్లీ ఫామ్లోకి వస్తే ఒక 2-3 మ్యాచెస్ బాగా కంటిన్యూస్గా కొడతాడు, బట్ అలా ఈ మ్యాచెస్ మీద హోప్స్ పెట్టుకున్నాం, బట్ తనైతే తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయాడు ఈ మ్యాచ్ కూడా. అండ్ దెన్ జీటీకి బౌలింగ్లో మంచి డెత్ ఓవర్స్లో మంచిగా బౌలింగ్ చేస్తూ తక్కువ స్కోర్స్ అండ్ వికెట్స్ ఇస్తున్న మోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. మోహిత్ శర్మ 4 ఓవర్స్లో 51 రన్స్ కొట్టారు, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్, అండ్ హీ కుడ్ టేక్ ఓన్లీ 1 వికెట్ టుడే. సో మోహిత్ శర్మ వాజ్ ఆల్సో ఫెయిల్యూర్ ఫర్ గుజరాత్ టైటన్స్ టుడే. సో దీనికి రెస్పాన్స్గా బ్యాటింగ్కి దిగిన గుజరాత్ టైటన్స్కి డీసెంట్ స్టార్ట్ ఫ్రమ్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. 6 ఓవర్స్కి 44 కొట్టాడు పవర్ ప్లేలో, బట్ మెయిన్ థింగ్ ఈజ్ వికెట్స్ లూజ్ అవ్వలేదు వాళ్ళు. అండ్ ఇది వాళ్ళ టెంప్లెట్ యాక్చువల్లీ, స్లోగా బిల్డ్ చేసి లాస్ట్లో ఫినిషర్స్ కొంచెం పెద్ద టార్గెట్ కూడా చేసేస్తారు అని అలా జరుగుతుంది. కొన్ని మ్యాచెస్ జరగకపోవచ్చు, బట్ అదైతే వాళ్ళ టెంప్లెట్, అదే కంటిన్యూ చేశారు ఈ మ్యాచ్లో కూడా. సో మొత్తానికైతే 6 ఓవర్స్లో 44 అండ్ దెన్ 10 ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ 76 ఉంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్ టు రాజస్థాన్ రాయల్స్ స్కోర్, జస్ట్ ఇంకా ఒక వికెట్ కూడా తక్కువ ఉంది. సో సాయి సుదర్శన్ ఈ ఫేస్లో అవుట్ అయిపోయాడు అండ్ దెన్ మాథ్యూ వేడ్ వచ్చాడు క్రీజ్లోకి. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇంకా యాక్సలేషన్ స్టార్ట్ చేస్తారు అనుకునే లోపే ఇక్కడ కొంచెం మధ్యలో కొంచెం రెయిన్ పడింది జస్ట్, అండ్ దెన్ అలా కవర్స్ వచ్చాయి, ప్లేయర్స్ బయటకు వెళ్ళారు, మళ్ళీ వెంటనే రెయిన్ ఆగిపోయింది, వెంటనే మ్యాచ్ రీస్టార్ట్ అయిపోయింది అక్కడే. సో ఈ ఫేస్ తర్వాత ఏం జరిగిందంటే ఆర్ఆర్ బౌలర్ కుల్దీప్ సేన్ ఒక మంచి స్పెల్ వేశాడు, 3 వికెట్స్ హీ హ్యాస్ టేకెన్. సాయి సుదర్శన్ కూడా ఇన్ఫాక్ట్ తన స్పెల్లో ఫస్ట్ వికెట్, అండ్ దెన్ హీ హాస్ టేకెన్ ద వికెట్స్ ఆఫ్ మాథ్యూ వేడ్ అండ్ అభినవ్ మనోహర్ ఇన్ ఏ సింగిల్ ఓవర్. సో వాళ్ళిద్దరి వికెట్స్ని ఒకే ఓవర్లో తీసేశాడు అండ్ మిడిల్లో బాగా కంట్రోల్ చేశాడు. అండ్ ఈ ఫేస్లో అగైన్ దే మేనేజ్డ్ 5 ఓవర్స్లో 48 రన్సే మేనేజ్ చేశారు. అండ్ వాళ్ళకున్న టార్గెట్ రీత్యా ఇది మామూలుగా అయితే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫేస్, బట్ వాళ్ళకున్న టార్గెట్ రీత్యా ఇది జస్ట్ డీసెంట్ అనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ రిక్వైర్డ్ రేట్ వాజ్ 12 ఎట్ దట్ టైమ్. కానీ వాళ్ళు 10 రన్స్ పర్ ఓవర్ స్కోర్ చేశారు ఈ ఫేస్లో. సో అండ్ దెన్ విజయ్ శంకర్ వచ్చాడు, తను కూడా ఒక 2 4s కనెక్ట్ చేశాడు, కానీ తను కూడా అవుట్ అయిపోయాడు 16 ఫ్రమ్ 10 balls మొత్తానికి. అండ్ దెన్ కేమ్ శుభ్మన్ గిల్ అండ్ రాహుల్ తెవాటియా. సో ఇక్కడ నుంచి మ్యాచ్ స్టార్ట్ అయింది. 15 ఓవర్స్ 124, లాస్ట్ 5 ఓవర్స్కి 73 రన్స్ కొట్టాల్సి ఉంది రఫ్లీ గెలవడానికి. అండ్ దెన్ దే స్టార్టెడ్ హిట్టింగ్. సో ఫస్ట్ యుజ్వేంద్ర చాహల్ వేసిన ఓవర్లో 16th ఓవర్లో దే స్కోర్డ్ అరౌండ్ 13-14 రన్స్. దాని తర్వాత అశ్విన్కి ఇచ్చారు, విచ్ ఈజ్ ఎ మిస్టేక్. నాకు తెలిసి 4 ఓవర్స్ ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలర్స్కి ఓవర్స్ ఉన్నాయి, కుల్దీప్ సేన్, ట్రెంట్ బోల్ట్ అండ్ అవేష్ ఖాన్ వాళ్ళు డెత్ బౌలర్, బట్ అశ్విన్కి ఇచ్చారు. అశ్విన్ 17 రన్స్ లీక్ చేశాడు. అండ్ దెన్ 18th ఓవర్లో బాగా బౌలింగ్ చేశాడు అవేష్ ఖాన్ అండ్ వికెట్ కూడా తీశాడు షారుఖ్ ఖాన్ది. సో ఈ ఫేస్లో వాళ్ళు ఏం జరిగిందంటే ఫస్ట్ శుభ్మన్ గిల్ చాహల్ అండ్ అశ్విన్ బౌలింగ్లో హిట్టింగ్ చేసి తర్వాత చాహల్ ఓవర్లో అవుట్ అయిపోయాడు శుభ్మన్ గిల్. సో దాని తర్వాత అశ్విన్ ఓవర్లో షారుఖ్ ఖాన్ అండ్ రాహుల్ తెవాటియా బాగా స్కోర్ చేశారు, కానీ దాని తర్వాత 18th ఓవర్లో అవేష్ ఖాన్ మంచిగా బౌలింగ్ చేసి షారుఖ్ ఖాన్ని అవుట్ చేశాడు. దాని తర్వాత 19th ఓవర్ ఇక్కడ పెద్ద డిబేట్ జరిగింది యాక్చువల్లీ. ట్రెంట్ బోల్ట్కి ఓవర్స్ ఉన్నాయి, కుల్దీప్ సేన్కి ఓవర్ ఉంది. 20th ఓవర్ అవేష్ ఖాన్ వేస్తాడని అర్థమైంది, బట్ 19th ఓవర్ ట్రెంట్ బోల్ట్కి ఇవ్వకుండా కుల్దీప్ సేన్కి ఇచ్చారు. సో అది కొంచెం మిస్టేక్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు హిండ్సైట్లో చూస్తే, ఎందుకంటే ఈ మ్యాచ్లో తను మంచి ఫామ్లో ఉన్నారని బౌలింగ్ ఇచ్చారు, బట్ తన ఇన్ఎక్స్పీరియన్స్ తెలిసింది. కొన్ని సిక్సెస్ కనెక్ట్ అయ్యాయి, వైడ్స్ వేశాడు, ఒక నో బాల్ కూడా వేశాడు, అండ్ దెన్ హీ గేవ్ అవే 19 రన్స్ ఇచ్చేసాడు ఆ ఓవర్లో. సో మొత్తానికి 19th ఓవర్ క్రూషియల్, అక్కడ కొంచెం స్వింగ్ అయింది జీటీ సైడ్కి మ్యాచ్. అండ్ దెన్ లాస్ట్ ఓవర్కి అయితే 15 రన్స్ కొట్టాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొకటి జరిగింది. సో
ఓవర్స్ లేట్గా వేస్తున్నారని చెప్పి లాస్ట్ ఓవర్లో ఫీల్డర్ని ఒక ఎక్స్ట్రా ఫీల్డర్ని పెట్టుకొని ఇవ్వకుండా సర్కిల్లోకి తేవాల్సి వచ్చింది. సో వాళ్ళు సర్కిల్ బయట 4 ఫీల్డర్స్నే పెట్టాల్సి వచ్చింది ఈ న్యూ రూల్ ప్రకారం. ఓవర్స్ డిలే అయ్యాయి కాబట్టి. సో అది కూడా బెడ్స్ కొట్టింది వాళ్ళకి. ఎందుకంటే 4 ఫీల్డర్సే బయట అంటే దే హ్యావ్ టు స్టిక్ టు మోర్ నారో ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. సో ఆ ఫీల్డ్కి తగ్గట్టే వేయాలి కాబట్టి అది కూడా కుదరలేదు. మొత్తానికి ఆవేష్ ఖాన్ ఒక 4 కనెక్ట్ అయింది. అండ్ దెన్ రాషిద్ ఖాన్కి ఎడ్జ్ తగిలి లక్కీగా ఒక 4 వెళ్ళింది. అండ్ లాస్ట్లో 2 బాల్స్కి 4 రన్స్ కొట్టాల్సి వచ్చింది. అండ్ 2 బాల్స్కి 4 రన్స్ అన్నప్పుడు రాహుల్ తివాటియా ఇన్ఫీల్డ్ పై నుంచి ఒక 4 కొడతాడు. 4కి వెళ్ళిపోతుంది అనే లోపు జాస్ బట్లర్ రన్నింగ్ చేస్తూ వెళ్ళి బాల్ని ఫీల్డ్ చేసి త్రో చేసి రన్అట్ చేస్తారు రాహుల్ త్రిపాఠికి. అప్పుడు 2 రన్స్ కంప్లీట్ చేసి ఉంటారు అప్పటికి. అండ్ లాస్ట్ బాల్కి 2 రన్స్ కొట్టాల్సి ఉంటుంది. బట్ ఆ ఫేస్లో అండ్ దెన్ రషీద్ ఖాన్ చాలా కూల్గా నిల్చొని ఉన్న చోటే చాలా మంచి బాల్ అయితే వేయలేదు లాస్ట్ బాల్ నాకు తెలిసి. ఎందుకంటే మన ఒక హిట్ మీ బాల్ లాగా అనిపించింది అది. ఎందుకంటే జస్ట్ మిడిల్ లెంత్లో అవుట్ సైడ్ ఆఫ్ నీట్గా రషీద్ ఖాన్ స్ట్రెంత్ అది కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ వేస్తే హీ హాజ్ ఫాస్ట్ హ్యాండ్స్. తను ఇట్లా పాయింట్ వైపు మంచి ఫోర్స్ కొడతాడు. సో సేమ్ అలాగే ఒక మంచి 4 కొట్టి మ్యాచ్ని చాలా కూల్గా ఫినిష్ చేసేసాడు. అండ్ సంజు శాంసన్ వాజ్ వెరీ visibly distraught. He was like very very sad that he could not win the match. అది అర్థమైంది. సో మొత్తానికైతే జీటీకి చాలా ఇంపార్టెంట్ విన్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచెస్ ఓడిపోయి ఉన్నారు. ఇది కూడా ఓడిపోయి ఉంటే వాళ్ళు ఇంకా 7th ప్లేస్లో ఫిక్స్ అయిపోయేవాళ్ళు. ఈ మ్యాచ్ విన్ వల్ల వాళ్ళు విన్ అయ్యి మిగతా టీమ్స్ అన్నిటితోటి పాయింట్స్ టై అయ్యారు. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్స్ టేబుల్ చేసినప్పుడు. మొత్తానికి ఈ ఇన్నింగ్స్లో కీ పర్ఫార్మర్స్ అయితే శుభ్మన్ గిల్ అండ్ దెన్ లాస్ట్లో ఫినిషింగ్ వచ్చిన రషీద్ ఖాన్. ఇన్ఫాక్ట్ ఇక్కడ మంచి క్యామియోస్ బై రాహుల్ తెవాటియా అండ్ షారుఖ్ ఖాన్ ఆల్సో. 14 ఫ్రమ్ 8 బాల్స్, 22 ఫ్రమ్ 11 బాల్స్. అవి కూడా మంచి ఇన్నింగ్స్ ఆ స్టేజెస్లో. బట్ దెన్ లాస్ట్ వరకు ఉండి ఫినిష్ చేసిన లాస్ట్ ఓవర్లో మెజారిటీ ఆఫ్ ద రన్ స్కోరింగ్ చేసిన రషీద్ ఖాన్ విల్ బి ద సెకండ్ మెయిన్ పర్ఫార్మర్. ఫెయిల్యూర్ ఈజ్ అశ్విన్ ఈ మ్యాచ్లో రన్స్కి వెళ్ళాడు, వికెట్స్ కూడా పడలేదు. అండ్ 17th ఓవర్ వాజ్ క్రూషియల్. హీ గేవ్ తను 17 రన్లు ఇచ్చాడు ఆ ఓవర్లోనే. ముందు 3 ఓవర్స్ బాగా వేసినా కానీ. అండ్ దెన్ అవేష్ ఖాన్ ఈ సీజన్లో ఇంతకు ముందు లాస్ట్ ఓవర్ ఒకటి మంచిగా బౌలింగ్ వేసి ఇలాంటి సిచ్యువేషన్లో గెలిపించున్నాడు వాళ్ళని. బట్ దాంట్లో ఇంకా ఎక్కువ ఉంది టార్గెట్, అరౌండ్ 18-19 రన్స్ ఉంది. ఈ మ్యాచ్లో 15 అయితే డిఫెండ్ చేసుకోలేకపోయాడు. ఆల్మోస్ట్ వేసినంత పని చేశాడు. లాస్ట్ బాల్ మేబీ ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయకుండా జస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ యార్కర్కి వెళ్ళి ఉంటే మేబీ బాల్ మిస్ అయి ఉంటే టై అయ్యేదేమో మ్యాచ్ అనిపించింది. బట్ ఎందుకు ప్లాన్ మార్చారో అర్థం కాలేదు. మొత్తానికి అయితే అవేష్ ఖాన్ ఎక్కువ రన్స్కి వెళ్ళాడు అండ్ దెన్ ఓన్లీ 1 వికెట్ తీశాడు. సో అవేష్ ఖాన్ వాజ్ ఆల్సో ఫెయిల్డ్ దిస్ మ్యాచ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్లో డిసైడింగ్ మూమెంట్స్ నాకు తెలిసి అయితే ఫస్ట్ అయితే రియాన్ పరాగ్ది 0లో ఉన్నప్పుడు అండ్ సింగిల్ డిజిట్లో ఉన్నప్పుడు 2 క్యాచెస్ డ్రాప్ చేస్తాడు మాథ్యూ వేడ్ రషీద్ ఖాన్ బౌలింగ్లో. సో అక్కడ రియాన్ పరాగ్ వికెట్ పడుంటే మేబీ అసలు ఇంత స్కోర్ వచ్చేది కాదు, జీటీకి ఇంత టైట్ అయ్యేది కాదు మ్యాచ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే రియాన్ పరాగ్ వెంట ఆన్ టు స్కోర్ 76 రన్స్. 0 ఎక్కడ, 76 ఎక్కడ. సో ఆల్మోస్ట్ ఆ స్టేజ్లో 3 వికెట్స్ అంటే రన్ రేట్ స్లో అయ్యేది, ప్రెషర్ వచ్చేది. సో ఏమైనా జరుగుండొచ్చు. బట్ అదొక కీ మూమెంట్ ఈ మ్యాచ్లో. అండ్ దెన్ సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే కుల్దీప్ సేన్ స్పెల్ అనే చెప్పాలి. సో డీసెంట్ 10 ఓవర్స్కి 70 దగ్గర ఉంది స్కోర్. డీసెంట్గా స్టార్ట్ చేశారు, వికెట్స్ ఉన్నాయి, ఇంక హిట్టింగ్ స్టార్ట్ చేస్తారు అన్నప్పుడు తను వచ్చి వెంటనే 3 వికెట్స్ తీశాడు ఒకే స్పెల్లో. 22 రన్స్ ఇచ్చాడు. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ స్పెల్. ఆల్మోస్ట్ ఆర్ఆర్ని గెలిపించేసిందేమో అనుకున్నాం ఆ స్పెల్ చూస్తే. బట్ ఫినిషింగ్ చేయలేకపోయారు కాబట్టి ఆర్ఆర్ మంచిగా గెలిచేశారు గుజరాత్ టైటన్స్. అండ్ దెన్ అన్డౌటెడ్లీ లాస్ట్ పార్ట్నర్షిప్. సో రషీద్ ఖాన్ అండ్ రాహుల్ తెవాటియా. రషీద్ ఖాన్ క్రీజ్లోకి వచ్చేటప్పటికి 15 బాల్లో 40 రన్స్. అండ్ దెన్ దీస్ ఆర్ ద లాస్ట్ రికగ్నైజ్డ్ బ్యాట్స్మెన్. సో మనం ఏమనుకుంటామంటే 15 బాల్స్ అంటే 40 అంటే కష్టమే, మేబీ ఒక 2-3 సిక్సెస్ కనెక్ట్ అయినా కానీ ఎవరో ఒకరు అవుట్ అయిపోతారు, ఈజీగా గెలిచేస్తారు ఆర్ఆర్ అని అనుకున్నాం. బట్ అసలు ఎక్కడ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వీళ్ళిద్దరూ నీట్గా ఫోర్స్ కానీ సిక్సెస్ కానీ చాలా clinical knocks from both of these batsmen. And then like Rahul Tewatia is known for his finishing and Rashid Khan కూడా ఈ మధ్య బాగా పేరు వస్తుంది మంచి ఫినిషర్ లాగా. సో బోత్ ఆఫ్ దెమ్ లివ్డ్ అప్ టు దేర్ నేమ్ అనే చెప్పాలి. వాళ్ళ నేమ్కి తగ్గట్టు ఆడారు. వాళ్ళ దేనికి ఫేమస్ దానికి తగ్గట్టు ఆడారు అనే చెప్పాలి. అండ్ దెన్ మొత్తానికి చాలా క్లీన్గా జీటీకి విన్ అందించారు. ఈ మ్యాచ్లో కొన్ని స్టాట్స్ చూడాలంటే అగైన్ యుజ్వేంద్ర చహల్కి పర్పుల్ క్యాప్ వచ్చేసింది. సో ఇట్ ఈస్ స్వింగింగ్ బిట్వీన్ ముస్తాఫిజుర్ అండ్ చహల్. ఇప్పుడు చహల్ 10 వికెట్స్కి వెళ్ళాడు, ముస్తాఫిజుర్ 9 ఉన్నాడు. మేబీ తను నెక్స్ట్ మ్యాచ్లో 2 వికెట్స్ తీస్తే మళ్ళీ తనకి వెళ్ళిపోతుంది. సో మొత్తానికి వీళ్ళిద్దరూ ఈ సీజన్లో పోటీ పడేటట్టున్నారు పర్పుల్ క్యాప్కి. అండ్ దెన్ రియాన్ పరాగ్ హిట్ ఈ మ్యాచ్లో కూడా చాలా సిక్సెస్ కొట్టాడు. అండ్ దెన్ హీ హాస్ బికమ్ హైయెస్ట్ 6 హిట్టర్ ఇన్ దిస్ సీజన్. క్లాజన్తో టై అయి ఉన్నాడు.
ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అని చెప్పాలి. ఎందుకంటే బిగ్ హిట్టర్స్ లైక్ క్లాసెన్, రసెల్ వీళ్ళంతా ఉంటే టాప్లో, వాళ్ళతో పాటు జాయింట్ హైయెస్ట్ 6 హిట్టర్ ఉన్నారు రియాన్ పరాగ్ అంటే గ్రేట్ అనే చెప్పాలి, ఒక యంగ్ ఇండియన్ బ్యాట్స్మెన్. అండ్ ఈ మ్యాచ్కి సూపర్ మ్యాన్ ఈజ్ శుభ్మన్ గిల్. అన్డౌటెడ్లీ అసలు మీ మిడిల్ ఆర్డర్ వికెట్స్ పడుతున్నా ఫస్ట్ నుంచి మంచి బేస్ ఇచ్చి ఫినిషర్కి మంచి బేస్ ఇచ్చాడంటే సింగిల్ హ్యాండెడ్లీ శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ఈజ్ ద రీజన్. 44 బాల్ 72 రన్స్, వెరీ గుడ్ ఇన్నింగ్స్ చేజింగ్లో. అండ్ దెన్ బ్యాట్మెన్ ఆఫ్ ద మ్యాచ్ ఈజ్ రషీద్ ఖాన్ ఫర్ హిజ్ ఫినిషింగ్ స్కిల్స్ అండ్ బౌలింగ్ ఆల్సో, ఎక్సెప్ట్ రషీద్ ఖాన్. మిగతా వాళ్ళంతా పెద్ద పెద్ద రన్స్కి వెళ్ళారు. రషీద్ ఖాన్ ఒక్కడే చాలా పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్స్ ఈ గేవ్ ఓన్లీ 18 రన్స్ తన 4 ఓవర్స్లో. మిగతా వాళ్ళందరూ 40+ రన్స్ వెళ్ళారు. సో అంత మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు రషీద్ ఖాన్. అండ్ బట్లర్ వికెట్ తీశాడు, కీ వికెట్. సో రషీద్ ఖాన్ ఈజ్ అన్డౌటెడ్లీ బ్యాట్మెన్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ షార్ట్ ఆఫ్ ద మ్యాచ్ నాకు నచ్చింది అయితే రియాన్ పరాగ్. మోహిత్ శర్మ బౌలింగ్లో స్లోయర్ షార్ట్ బాల్ని ఒకట పుల్ షాట్ కొడతాడు 6, ఆ షాట్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే పేస్ ఇవ్వలేదు బౌలర్, బట్ మొత్తం పవర్ని జనరేట్ చేసి దాన్ని 6 కొట్టాలంటే, అండ్ దెన్ జైపూర్ ఇస్ ఎ బిగ్ గ్రౌండ్. సో ఈ గ్రౌండ్లో పెద్ద 6 కొట్టాలంటే చాలా పవర్ కావాలి. సో ఇట్ వాజ్ లైక్ వెరీ అన్బిలీవబుల్ షాట్ ఫ్రమ్ రియాన్ పరాగ్. నాకైతే ఆ షాట్ బాగా నచ్చింది ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ కంటిన్యూ టు బి ఆన్ ద టాప్. బట్ మనకు తెలుసు రాజస్థాన్ రాయల్స్ స్టార్టింగ్లో బాగా ఆడుతున్నారు లాస్ట్ 2-3 సీజన్స్ తీసుకుంటే, అండ్ దెన్ దాని తర్వాత స్లో అయిపోతున్నారు. సో ఈ సీజన్ అలా అవ్వడానికి ఇది స్టార్టింగ్ పాయింటా అన్న డౌట్ వస్తూ ఉంది. చూడాలి వాళ్ళు నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా, ముఖ్యంగా ఇదైతే హార్డ్ లాస్ట్ టు డైజెస్ట్. సో దీని నుంచి వాళ్ళు ఎలా కోలుకుంటారు అనేది చూడాలి. అండ్ దెన్ గుజరాత్ టైటన్స్ 6th లోనే ఉన్నారు, బట్ దెన్ చూడండి సెకండ్ ప్లేస్ నుంచి 6th ప్లేస్ వరకు అందరికి 6 పాయింట్స్ ఉన్నాయి, అందరు టై అయి ఉన్నారు. ఓన్లీ నెట్ రన్ రేట్ ఈ సపరేటింగ్. సో ఆబ్వియస్లీ వీళ్ళు తక్కువ మ్యాచెస్ ఆడున్నారు, బట్ స్టిల్ మొత్తానికైతే వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ వాళ్ళ నెక్స్ట్ 2 హోమ్ గేమ్స్ ఉన్నాయి గుజరాత్ టైటాన్స్కి. సో అందుకని ఈ విన్ ఇంకా మోర్ క్రూషియల్. ఎందుకంటే హోమ్ గేమ్స్లో జనరల్లీ వాళ్ళే ఫేవరెట్స్ ఉంటారు, అండ్ వాళ్ళు ఆ మ్యాచెస్ గెలిచేస్తే 10 పాయింట్స్కి వచ్చేస్తారు ఆ 2 హోమ్ గేమ్స్ గెలిస్తే, అండ్ అక్కడ నుంచి వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు. సో వెరీ వెరీ క్రూషియల్ విన్ ఫర్ గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ అయితే. అండ్ రేపు మ్యాచ్ ముంబై అండ్ బెంగళూరు మధ్య జరుగుతుంది, అండ్ వాళ్ళిద్దరిలో గెలిచిన వాళ్ళు 8th ప్లేస్ నుంచి పైకి వచ్చేటట్టు కనిపించట్లేదు. మేబీ భారీ మార్జిన్తో గెలిస్తే పంజాబ్ కింగ్స్ని వెనక్కి నెట్టి 7th వరకు రావచ్చు, బట్ ఇంత నెట్ రన్ రేట్ ఒక మ్యాచ్లో కవర్ చేయడం కష్టమే. సో మోస్ట్లీ వాళ్ళల్లో విన్నర్ 8th ప్లేస్లోనే ఉంటారు, అండ్ దెన్ స్టిల్ దే విల్ బి బాటంలోనే ఉంటారు. సో అది పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. మొత్తానికి మిడిల్లో అంతా బాగా స్టాకప్ అయ్యాయి ఈ టీమ్స్. ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడాలి ఎవరు పైకి వెళ్తారు, ఎవరు క్లియర్గా ఫస్ట్ 10 పాయింట్స్ రీచ్ అవుతారు అనేది క్లియర్గా చూడాలి మనం. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.